హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మేముండాలి. ఎలా ఉన్నారండి అందరూ? ఇదైతే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండి. యాక్చువల్‌గా పూరి బీచ్‌ది పెట్టాను కదా నేను ఆల్రెడీ. ముందు పూరి బీచ్‌ది పెట్టాను. ఇవాళ అయితే టెంపుల్‌ది పెడుతున్నాను. మొత్తం చూసేయండి. చూసేసి మీకెలా అనిపించిందో చెప్పండి. నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అయితే నేను చెప్తున్నాను. ఏది తప్పుగా అనుకోవద్దు, తప్పుగా తీసుకోవద్దు. మేమైతే మార్నింగ్ 10కి అలా వెళ్ళామండి టెంపుల్‌కి. టెంపుల్‌కి వెళ్ళేటప్పటికి 10:30 అయింది. ఈవినింగ్ వచ్చేటప్పటికి మాకు దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి 4:05 అయిందండి. అసలు మేమైతే అంత టైం అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలే. అంత జనం కూడా ఉన్నారు. మేబీ సమ్మర్ హాలిడేస్ వల్లనో మరేమో తెలీదు కానీ చాలా జనం ఉన్నారు. భువనేశ్వర్ నుంచి ఒక ఆవిడొచ్చారు. యాక్చువల్లీ ఆమె ఎప్పుడే వస్తారంట. ఎప్పుడు నేను ఇంత జనాన్ని చూడలేదైతే అనేసి అన్నారు ఆవిడ. ఇదైతే జెండా అండి. పైన అదే జెండా అంట ప్రతిరోజు ఈవినింగ్ 5కి మారుస్తారంటండి ఆ జెండా. అది కూడా తీశాను మీకోసం మీరు చూస్తారని. మేమైతే మార్నింగ్ వెళ్ళామన్నాం కదా! దర్శనం చేసుకుని అక్కడ ఉంది చూసారా కింద గుడి కింద ఇక్కడ కింద ఈవినింగ్ 5కే స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్‌గా మేము దర్శనం చేసుకొని బయటకొచ్చేటప్పటికి 4:05 అయింది. అక్కడ చాలామంది కూడా దీనికోసమే వెయిటింగు. చాలామంది కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అక్కడ చూడండి కనిపిస్తున్నారా మీకు ఎక్కుతున్నట్టు చైన్ ఉంటదంట అక్కడ. ఒక చైన్. ఆ చైన్ తీసుకొని ఎక్కుతున్నారు. ఆ చైన్ సపోర్ట్ తీసుకొని ఎక్కి ఆ జెండాలన్నీ మారుస్తున్నారన్నమాట అండి. మొత్తం చూడండి ఎంతమందున్నారో. ఇంత జనం లోపల ఇంకా దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తం చుట్టూరు అనమాట ప్లేసు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లోపలికి. అటు నుంచి అలా వెళ్ళి అటు నుంచి వచ్చేటప్పటికి తర్వాత ఇంకోటి చూపిస్తాను మీకు రూటు. అక్కడి నుంచి ఇంకా లోపలికెళ్ళి పైకెళ్ళి మేము దర్శనం చేసుకునేటప్పటికి ఇంచుమించుగా మాకు దర్శనం అయ్యేటప్పటికి 4 అయిందండి. 3:30, 4 అలా అయింది మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి. వచ్చేటప్పటికి కింద అక్కడ పెడుతున్నారు. నాకు ఒకటి అర్థం కాలేదండి. నేను ఎప్పుడో విన్నాను. నా చిన్నప్పుడు మరి కొంచెం నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. పూరీలో వండితే ఎంతమందికొచ్చినా కూడా, ఎంతమంది జనాలొచ్చినా కూడా భోంచేయకుండా వెళ్ళరు వెనక్కి. ఎంతమందొచ్చినా కూడా సరిపోతుంది అనంటే, నేను నిజంగా ఎంతమందొచ్చినా అంతమందికి వండి పెడుతున్నారేమో, నిజంగా ఫ్రీగా పెడుతున్నారేమో ప్రసాదం అని నేనైతే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకున్నానండి. అసలు నాకు అంత లేదసలు. నేను అంతలా అనుకున్నాను. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఏంటి ఇంతలా ఉంది అనిపించింది. నేను ఎంత ఎక్స్‌పెక్ట్ చేసుకొని వెళ్ళానో నాకసలు అంతలా ఎందుకు వెళ్ళానా అనిపించింది నాకు దర్శనం చేసుకునేటప్పుడైతే. యాక్చువల్‌గా దర్శనం చేసుకునేటప్పుడు బయట క్యూ ఉందండి. కొంచెం వరకు క్యూ ఉంది. ఆ తర్వాత కొంచెం సగం దూరం వెళ్ళేదాకా కొంచెం అక్కడి దాకా క్యూనే మొత్తం. చెకింగ్ చేస్తారు కదా! చెకింగ్ దాకా వెళ్ళేదాకా కూడా క్యూనే. క్యూ నుంచి కొంచెం ఆ మధ్యలో కొంచెం ఒక స్పేస్ ఒక 5 అడుగులు అంతే. 5 అడుగుల వరకు కూడా కొంచెం ఎండ షట్టర్ లేదు. సో, అక్కడ మటుకు ఎండలో కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ మా కాళ్ళు అదే ఎండకి కాలు కాలకుండా కింద నీళ్లు తడిపారు. పైన కూడా క్లాత్‌లవి ఇచ్చి ఆ క్లాతులు కూడా తడుపుతా ఉన్నారు. అయితే అండి వెళ్ళాము. లోపలికెళ్ళాము. 2 ఎప్పుడో అయిందని చెప్పి ఆపేశారు కొంతసేపు. తర్వాత మళ్ళీ 3కి స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా మేము క్యూలోనే ఉన్నాము. కరెక్ట్‌గా చెకింగ్ దగ్గరికెళ్ళిన తర్వాత దాటిన తర్వాత కొంచెం అటు వెళ్ళి పాదాలవి కడుక్కొని నీళ్ళొస్తున్నాయి. మాకు ఫోన్ అలౌ చేయలేదు లోపలికి. లేదంటే అదంతా కూడా నేను వీడియో తీసేదాన్ని. ఫోన్ అలౌ చేయలేదు. అదొక్కటే నేను చాలా మిస్ అయ్యాను. నిజంగా తీసుంటే ఫోన్ పట్టుకుంటూ వీడియో తీసుంటే మీకసలు లోపల ఎలా ఉంది ఏంటో మీకు నిజంగా క్లియర్‌గా చూపిచ్చేదాన్నసలు. నాకైతే నాకంతలా అనిపిచ్చింది. వెళ్ళిన తర్వాత అండి వెళ్తాం కదా! ఓకే. చేసుకున్నాం. దర్శనం లోపలికెళ్ళాము. నేను బయట ఎంట్రన్స్ దగ్గర ఉంది జనార్దన స్వామి. అదే చిన్న గుడి పక్కకు కడతారు కదా! అలాగా అదైతే నేను బయటకొచ్చిన తర్వాత ఫోటో తీసాం మేము. అది చూపిస్తాను మీకు.
లోపలికెళ్ళిన తర్వాత అండి ఎక్కడ చూసినా కుండలే ఉన్నాయి. ఏ చిన్న చిన్న గుడి దగ్గర కూడా అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. అక్కడ అన్నీ కూడా కుండలున్నాయి. ఎళ్ళాము. లోపలికెళ్ళాము. మళ్ళీ లోపల సగం వరకు నడిచాము. తర్వాత మళ్ళీ క్యూ. అక్కడి నుంచి లోపల గర్భగుడి లోపలి ఉంటది కదా! గుమ్మం ఉంటుంది కదా! ఆ గుమ్మం వరకు కూడా క్యూ అంటే కొంచెం క్యూని అక్కడి నుంచి ఇంక వదిలేశారు. మెట్ల మీద నుంచి ఎంతమంది ఉంటే అంతమంది ఎక్కుకుంటూ ఎళ్లారు. కొంచెం కొంచెం లోపలికి. నిజంగా గర్భగుడి దాటి లోపలికి అడుగు పెట్టిన 2 నిమిషాలండి. ఎలా అనిపించిందంటే నాకు అసలు దర్శనం చేసుకునే వరకు కూడా నిజంగా ఎందుకొచ్చానా దర్శనానికి స్వామి, ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోలేకపోతున్నాను అని అనిపించింది నాకైతే. నిజంగా ఏడుపు కూడా వచ్చేసింది నాకు బయటకొచ్చేటప్పటికి. అంత దారుణంగా జరిగింది లోపల. ఇప్పుడు మనకి విజయవాడ గానీ, తిరుపతి గానీ చూడండి కరెక్ట్‌గా గుడి దగ్గరికెళ్ళేటప్పటికి అమ్మవారి విగ్రహం దగ్గర ఉండేటప్పటికి క్యూ పాటిస్తాం. ఒక 2 నిమిషాలుండి ప్రశాంతంగా దండం పెట్టుకోగలం మనం. ఆ క్యూ అంత క్యూ పాటిస్తారు. తిరుపతిలో కూడా సేమ్ క్యూ ఉంటది. కానీ నాకైతే అక్కడ అసల జనార్దన స్వామి టెంపుల్‌కి నిజంగా ఎందుకు స్వామి నీ దర్శనం ప్రశాంతంగా కూడా నీ దర్శనం నేను చేసుకోలేకపోతున్నాననైతే నేను దండం పెట్టుకుంటూనే ఏడ్చేసాను. నాకైతే అంత చిరాకు కూడా వచ్చేసింది. ఎలా ఉన్నారంటే అండి లోపల జనాలు, పుష్కరాలు జరుగుతాయి చూసారా మనకి 12 సంవత్సరాలకోసారి పుష్కరాలకి గోదావరికి ఈ గోదావరి మీద బ్రిడ్జిల మీద జనాలు తోసుకొని వెళ్ళిపోతారు చూసారా? అలా ఉన్నారండి జనాలు. నిజంగా అలా ఉన్నారు. నా చీర పినీస్ కూడా ఊడిపోయి ఒక 2 స్టెప్స్ ఊడిపోయినాయండి. నేను బయటకొచ్చేటప్పటికి. లోపల దర్శనం చేసుకొని నేను బయటకొచ్చేటప్పటికి లోపల కూడా చీర తోసుకుంటూ వెళ్ళిపోతుంటే తోపులాట్లో కూడా నా చీర వెళ్ళిపోయింది. నా చెంగు వెళ్ళిపోయింది. అసలు వాళ్ళు ఆగండి అని చెప్తున్నా కూడా వాళ్ళసలు ఇంక చీర వెనక్కి ఇంక లాగారు. మా వారు పట్టుకొని లాగారు. నాకైతే నిజంగా పిల్లల్ని తీసుకొని ఎళ్ళకుండా ఉన్నా నిజంగా బాబోయ్! నిజంగానే పిల్లల్ని తీసుకురాకుండా ఉండడం మంచిదయ్యిందనిపించింది. అదెందుకో కూడా రీజన్ చెప్తాను నేను మీకు. అంత దారుణంగా ఉంది నాకైతే. దర్శనంకి వెళ్ళాను గానీ నాకైతే అసలు నిజంగా సాటిస్ఫాక్షన్ లేదు నాకసలు. నేను చాలా గొప్పగా ఊహించేసుకున్నాను పూరి గురించి. ఓకే. దర్శనంకి వస్తే ఇక్కడ ఇంకా నిజంగా ఇంకే పక్కన గుళ్ళు ఉన్నాయి కూడా ఏ గుడికి కూడా వెళ్ళలేదండి. చిన్న చిన్న గుళ్ళు, అమ్మవారి గుళ్ళు అవి ఇంకా ఉన్నాయి. తర్వాత బయటకొచ్చిన తర్వాత ఇంకో గుడికెళ్ళాము. చిన్న గుడి ఏదో ఉంటే స్వామివారి గుడికి. ఆ గుడికెళ్తే 2 గాజులు, కడియం, సింధూరం ఇచ్చి ₹100 తీసుకుంటున్నారు పంతులు గారు. అది తీసుకొని మళ్ళీ లోపలికెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ లోపల మళ్ళీ పూజ చేసి బీరువా తాళాలు ఇస్తే 500 ఇమ్మన్నారు. మేమేం పర్స్ పట్టుకెళ్ళలేదు. మళ్ళీ పాదాలు ఇచ్చారు. అవి నేను వీడియో తీశాను. అది కూడా మీకు పెడతాను. అది పాదాలు ₹100 తీసుకొని ఇచ్చారనమాట. పూజ అది చేసి వచ్చాము. నేను బయటకొచ్చిన తర్వాత ఏడ్చేసాను. నాకైతే నిజంగా ఎందుకొచ్చానా అనిపించింది. నాకు అంతలా అనిపించింది నాకు. స్టెప్స్ ఊడిపోయినాయి. నేను మళ్ళీ బయటకొచ్చిన తర్వాత స్టెప్స్ అన్నీ పెట్టుకున్నాను నేను. శారీ స్టెప్స్. కొంచెం బయట పాటిచ్చే క్యూ కూడా లోపల పాటించుంటే నాకు చాలా బాగుందనిపించింది. అంతలా అనిపించిందండి నాకైతే అసలు. నేను చాలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాను. చాలా ఇదిగా అనుకున్నాను. నాకసలు చాలా ఫీల్ అయ్యాను నేను ఇలా జరిగిందేంటని. తర్వాత వచ్చేసి అదొకటైతే, తర్వాత వచ్చేసిన తర్వాత ప్రసాదాల దగ్గరండి. భోజనాల దగ్గర అన్నీ పెడుతున్నారండి ప్లేట్‌లో కొంచెం రైస్, ఒక 4, 5 రకాలు కొంచెం కొంచెం, తర్వాత పరమాన్నం కొంచెం, తర్వాత ఇంకొకటేది అదే గసగసాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా! మసాలాలన్నీ కలిపి రైస్ కింద చేశారనమాట. రైస్‌లో ఆ పొడి కలిపేసి చేశారు. మరి అది ఎలా చేశారో తెలీదు. అది కొంచెం. ఆ ప్లేట్ ₹100 అంటండి. ఒక ప్లేట్ ₹100 అలాగా. పూరీకెళ్తే మనం గుళ్ళో మామూలుగా ఎక్కడికెళ్ళినా కొంచెం ప్రసాదం అన్నా పెడతారు. నాకైతే అక్కడెక్కడ ప్రసాదం కనిపించలేదు. ఇంకోటేంటంటే ప్లేట్ వచ్చి ₹100 అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ప్రసాదాన్ని అమ్మడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయాను నేను. ఓకే. క్యాంటీన్ అనుకుంటే అనుకోవచ్చు. కానీ క్యాంటీన్ కాదు. గుళ్ళో ప్రసాదాన్నే అమ్ముతున్నారు వాళ్ళు. ప్లేట్ 100. నేను చాలా ఫీల్ అయ్యాను అసలు అండి. నిజంగా అనదర్ కంట్రీస్‌లో యూఎస్ అదే అదర్ కంట్రీస్ అంటారు కదా! నేను సింగపూర్, మలేషియా వెళ్ళాను.
ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ ఫ్రీగానే పెట్టారండి ప్రసాదాన్ని. ఫుడ్‌లో తిన్నాం మేమైతే అక్కడ. టిఫిన్‌లో ఎలా పెడతారు, భోజనంలో ఎలా పెడతారో అలా పెట్టారు ప్రసాదాన్ని వాళ్ళు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నాకది చూసి నాకిక్కడ ఇంకిలా అనేటప్పటికి అసలు ఏదోలా అనిపిచ్చేసింది నాకసలు. అయ్య బాబోయ్! నాకసలు చాలా ఫీలయ్యానండి. నేను ప్రసాదాన్ని నమ్మడం ఏంటి, ఎన్ని కుండలు పెట్టినా ఎన్ని కుండలు పెట్టినా, ఎంతమందొచ్చినా సరిపోతది ప్రసాదం అంటే నేనింకా ఫ్రీగా అన్నదానం కింద చేస్తారేమో, అన్నదానాలు చేస్తారేమో, అందుకే ఎంతమందొచ్చినా అవుతది, ఉంటది ఫుడ్డు అయ్యిపోదు అని చెప్పి అనుకున్నాను. నా ఆశంతా నిరాశ అయిపోయిందండి. నేనైతే ఆ విషయంలో చాలా చాలా ఫీలయ్యాను నేను. అసలంత ఫీలవుతానని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి నేను. తర్వాత ఇదైతే ప్రతిరోజు ఈవినింగ్ 5కి మారుస్తారంటండి. ఈ ఉంది కదా! జెండా ఉంది కదా! జెండాని ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి మారుస్తారంటండి. దానికోసం మళ్ళీ వెయిట్ చేసాము. అదైతే చూసాము. చూడమనుకున్నాము. చూసేసి ఇంకా వచ్చేసామనమాట. అసలు చాలా జనం ఉన్నారు. మేము దర్శనం చేసుకొని ఆ ఫుడ్ తిని బయటకొచ్చేటప్పటికి పావుతక్కువ 4 అయిందండి. 4 అయిన తర్వాత ఇంక అక్కడ కూర్చున్నాం వెయిట్ చేస్తున్నాం జెండా ఎగరేస్తారని చెప్పి. జెండా ఎగరేసిన తర్వాత ఇంక అక్కడ కొంచెం ఎదర ఉంటే అక్కడ కొంచెం షాపింగ్ టైప్ అదే బ్యాంగిల్స్, కుంకుమ అవి తీసుకుందామని చెప్పి వెళ్ళాం. దేవుడి ఫోటోలు అవి. దేవుడి ఫోటోలోని కుంకుమ భరణి డబ్బా ఇంకేవో సంథింగ్ చేసుకున్నాను. చిన్న చిన్నవి తీసుకున్నాను అక్కడ. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇదైతే తీసుకొని వచ్చేసిన తర్వాత అదే బయటికి వచ్చేసాము. దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేసాము. సారీ. అంతే. దర్శనం చేసుకొని వచ్చేసాక మాకు అక్కడ రిక్షా కనిపించింది. ఆ రిక్షా అయితే ఎక్కి వచ్చేసామండి. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. వచ్చేటప్పుడు మాకు 8 ఆర్ అంతే 8 అలా అవుతుందండి. మేము ఇంక టిఫిన్ తీసుకొని రూమ్‌కి అయితే వెళ్ళిపోయాము. అంతే.